సిఆర్డీఏ నూతన భవనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొత్తానికి 200 కోట్ల పైచిలుకతోటి దీన్ని నిర్మించారు. మొత్తానికి అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ భవనం ఒక కీలక భూమిక పోషించనుంది. అంటే G+7 అంటే అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఒక పక్క కమాండ్ కంట్రోల్ సెంటర్, మరో పక్క అంటే సిఆర్డీఏకి సంబంధించినటువంటి కొన్ని విభాగాలు కూడా ఇందులో ఉంటాయి. మున్సిపల్ పరిపాలన సంబంధించినటువంటి భవనాలు కూడా ఇందులో ఉంచారు. ఇక ఏ సమస్య వచ్చినా సరే సిఆర్డీఏ భవనంలో అయితే మాత్రం అక్కడ అంటే చాలామంది కూడా అక్కడికి వెళ్ళి యొక్క ఏ సమస్యలైనా సరే పరిష్కరించవచ్చు. ముఖ్యంగా అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు అక్కడ సమస్యలు అవ్వచ్చు. మరోపక్క వాళ్ళకి భూములు ఏ విధంగా ఇవ్వాలి తదితర అంశాల గురించి కూడా సిఆర్డీ అయితే ముఖ్యంగా అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి శాశ్వత భవనంగా సిఆర్డీని నిర్మించారు. అంటే దాని ఎదురుగా ఏ అనే ఆకృతిలో ఒక ప్రతిమను కూడా నిర్మించడం జరిగింది. మొత్తానికి ఏమైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా అంటే శాశ్వత భవనాల నిర్మాణం కోసం రకరకాల ప్రాజెక్టులు చేపట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా నిర్మించాలనే సదుద్దేశంతో భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది. అన్ని హంగులతో కూడా ఈ భవనాన్ని నిర్మించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఈ భవనం ఉంది. మొత్తానికి ఈ సిఆర్డీఏ కార్యాలయం నిర్మించడం పట్ల అమరావతి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలినటువంటి కార్యకలాపాలకి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం అయితే ఎంతో దోహదపడుతుందని మనం భావించవచ్చు.